ప్లాన్ ఏంట్రా? ఈసారి ప్లాన్ ఏం లేదురా. వాడు ఆల్రెడీ మనం కన్ఫ్యూజ్ చేసి సెకండ్ ఆఫీసర్ చంపేశాడు. ఈసారి ఫస్ట్ ఆఫీసర్ నువ్వు ఉండు, థర్డ్ ఆఫీసర్ నేను ఉంటా. ఈసారి అలా మిస్ అవుతాను నేను చూస్తా. మనం అనుకున్నవే జరగడానికి కాలం మన చేతులు లేదుగా. ప్లాన్ ప్రకారం ఫస్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు. ఆ రోజు జరిగిన ఆదాయం లక్షల్లో వెళ్ళి చూస్తే ఇట్ట. అసలే నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మనకేంటి? ఏంట్రా గెటప్ చూస్తుంటే ఎక్కడో నువ్వు చేసిన పాపం గుర్తొస్తుందా? వస్తుందిలే, రాకుంటే ఎలా ఉంటుంది? మీరు చేసిన పాపాన్ని ఎంత ఈజీగా చావకూడదురా. ఈ చావుని నీకు ఎంత సెలబ్రేషన్ చేస్తాను చూస్తావా? చూడు, అలాగనే బ్లూటూత్ స్పీకర్ ఉందా, అదే ఆన్ చేస్తే అది అది ఉందా? ఫస్ట్ ఆఫీసర్ దగ్గరకు వచ్చావు, సెకండ్ ఆఫీసర్కి వెళ్ళారు. భయపడ్డా కాల్ చేశారు, మనం వెళ్ళి కాపాడాలి కావాలని.
జయకృష్ణ భయపడబాక, మనకు క్లూ దొరికింది. మొదటి ప్రయత్నంలో విజయం చేజారినా కానీ విజయం మార్గం దొరికింది. ఒడేం చేయాల, జస్ట్ సింపుల్ కన్ఫ్యూజ్ చేయడం అంతే. కాలం సమయం మనకు ఒక గుణపాఠాన్ని నేర్పుతుంది. చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి అలా ఈరోజు నెక్స్ట్ ప్లాన్ చేశారు. ఏనా మా పిలిచావా? అదే నా కేసు గురించి మాట్లాడడానికి పిలిచా. అయినా పక్కన పెట్టుగానే నాకు లవ్ సెట్ అయింది మావా. ఈ లెవెల్ మనకు సెట్ కాదు. ఈ కేసు గురించే మనం డీల్ చేసుకోవాలా, ఈ కేసు గురించే మనం మాట్లాడుకోవాలా. నా మైండ్ ఫోకస్ అంతా ఈ కేసు మీదే ఉంది. ఈ లవ్లో అంటే నా మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఇంక నుంచి కొంచెం సీరియస్గా ఉండు. నా కెరీర్కి ఇదే లాస్ట్ పాయింట్, ఓకేనా? ఇదేంద్రా లవ్ అంటే ఏం లేదురా. ట్రూ లవ్ అంటే సిగ్గు, రోషం, మానం, ఉప్పు వేసుకొని తింటారు వాళ్ళు అన్నంలో. ఎందుకు చెప్పా అట్లాంటి లవ్లు అంతా చేయడం అవసరం మనకే? తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, రేపు పొద్దున ఆ పిల్ల ఓడి మొహం చూడదంటది, ఈడు ఓడి మొహం చూడదంటారు. సిగ్గు లేకుండా హాయ్ బేబీ, హాయ్ రా అని సిగ్గు చెప్పి లవ్ చెప్పిన ముద్దు చెప్పుకొని పట్టుకునేస్తారు. అవసరం అట్లాంటి లవ్ చెప్పా? బట్ అదే ట్రూలు రా అనేది తెలీదు. 4 గంటల ఫోన్ అటు చూసుకుంటా, ఇట్లా చూసుకుంటా, చేస్తుందా చెయ్యదా, ఎందుకు అవసరం మనకి ఇవన్నీ? ఫ్రీగా ఇట్లా తిరిగేసి జాలీగా కాకపోతే అంటే ఎత్తరగాల రూల్ వాళ్ళంతా చేయకూడదు. బట్ అట్లా చేస్తే మంచిది అంటారు. దాని దగ్గర పడుకోండిస్తావా? నువ్వు ఫోన్ వస్తుంది చేసు. హలో చెప్పండి. తిన్నావా? చూసుకోవాలి. అదే డ్యూటీ నేను కూడా చెప్పండి చెప్పింది. నెక్స్ట్ ప్లాన్ ఏంట్రా? ఈసారి ప్లాన్ ఏం లేదురా. వాడు ఆల్రెడీ మనం కన్ఫ్యూజ్ చేసి సెకండ్ ఆఫీసర్ చంపేశాడు. ఈసారి ఫస్ట్ ఆఫీసర్ నువ్వు ఉండు, థర్డ్ ఆఫీసర్ నేను ఉంటా. ఈసారి ఎలా మిస్ అవుతారో నేను చూస్తా. నీ వల్ల నా ఫోన్ పోయింది కదరా, చూడరా నీ వల్ల ఎట్ట పగిలిపోయిందా? ఎందుకు చెప్పా? ఏదైనా అనవసరంగా ఫోన్ పగలదు. అనవసరంగా ఒక్కని పడి. హలో హలో హలో, నీ వల్ల స్పీకర్ పోయింది కదరా. వాడేదో మాట్లాడుతున్నాడు రా జయకృష్ణ. రేపు పని ఉందిరా, ఏం చేయాలి రావుతా? సరే నీ ఫోన్ జయకృష్ణతో మాట్లాడాలా? హలో జయకృష్ణ, రేపు నేను నీకు టెక్స్ట్ మెసేజ్ చేస్తాను. రేపు మాట్లాడాలనుకోవాలి కదా మనం. రేపు టెక్స్ట్ మెసేజ్ చేస్తాను. నా ఫోన్ లైన్ చేసి స్పీకర్ పోయింది నా ఫోన్. ఓకే సరే. రేపు కేసు సాల్వ్ చేయడానికి వెళ్తున్నావు, నువ్వు వస్తావా? వద్దులే, రేపు బాస్ మీటింగ్ ఉండే, పోవాలి ఆఫీస్కి. సెట్ అవ్వు. ఎన్నిటికి ఎందుకు వస్తావు కానీ బుజ్జి పిలిస్తే పోతావు. అది ఇంపార్టెంట్ కాదు మామ. సరే ఈసారి బాగా గట్టి ప్లాన్ చేసేళ్ళే.